వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ బోటి దోసకాయ అండి. బోటి కూరలో దోసకాయ వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. వెగిటేయకుండా ఎంత అన్నమైనా తినేస్తామండి. నూనె వేడెక్కాక ఒక పావు కేజీ ఉల్లిపాయలు చక్కగా తరుక్కొని, పచ్చిమిర్చి ఒక 10 వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు. కేజీ బోటి అండి. చక్కగా ఉల్లిపాయలు మనకి గోల్డెన్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనం ఒక చిన్న కప్పు 2 టమాటాలు సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గేంత వరకు కొంచెంసేపు మనం వేయించుకోవాలండి. చక్కగా వేయించుకున్నాక ఇదిగోండి బోటి కేజీ. ఎంత నీట్గా ఉందో చూడండి, చక్కగా ఫ్రెష్గా ఉంది. ఈ బోటిని మనం ఇప్పుడు వేసేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత బోటి కూడా వేసేస్తున్నాను. బోటి వేసినాక పసుపు, ఉప్పు సరిపడా వేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలండి. ఇలాగా ఒక 10 నిమిషాలు వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి వేయించుకున్న తర్వాత మూత పెట్టి మనం ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇదిగోండి అలా 2 నిమిషాలకు ఒకసారి మనం మూత తీసి కలుపుతూ తిప్పుతూ అడిగంటిందేమో చూసుకుంటూ ఉండాలి. బోటీలో నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత మనం ఒకసారి మూత పెట్టుకుంటూ అలా తీస్తూ ఇదిగోండి కొంచెం కొబ్బరి ముక్కలు, చెక్క, లవంగ, 2 యాలక్కాయలు, 3 స్పూన్లు ధనియాలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి మన బోటి కూర చక్కగా నీళ్ళని ఎగిరిపోయినాయి కదా. దానిలో 1/2 కేజీ దోసకాయలు ముక్కలుగా తరుక్కొని సరిపడా కారం మీ ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి. చక్కగా కారం వేసుకున్నాక మొత్తం మళ్ళీ మనం కలిసేలాగా గెట్ తీసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. దీనిలో కొంచెం ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్ళు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మనం కలిపేసి ఇప్పుడు మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఆ మసాలా అంతా మనం వేసేసుకుంటే ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి. బోటి కూరకి ఈ మసాలా అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోండి. మాకు ఇక్కడ అన్నీ అందుబాటులో ఉండవండి. కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ వేరు. మన బోటి కూర రెడీ అయిపోయింది. మరి నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.